హబ్ కింద తెలంగాణ నుంచి తీర్చిదిద్దారు. ఈరోజు ఇన్కమ్ సోర్స్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉందంటే అందులో 90% చంద్రబాబు నాయుడు గారి చొరవ వల్లే, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే. ఆయన దూరదృష్టితోటి భవిష్యత్ తరాలు బాగుండాలంటే మనం ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, ఇలాగ ఐటీ హబ్ పెట్టాలి అని చెప్పి ఆయన ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఒక్క తెలంగాణ ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి కూడా యువత అందరూ కూడా ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాల వల్లే. ఈరోజు రాబోయే రోజుల్లో కూడా రాబోయే 10-15 సంవత్సరాల్లో అమరావతిలో కూడా క్యాపిటల్ నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి యువతకి. ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు వచ్చిన తర్వాత ఎప్పుడు గత దశాబ్దాల నుంచి నిర్ణయాలు తీసుకుని దూరదృష్టితో ఆయన కూడా ఆక్రమణలు తొలగించడం కానీ, కాలువ పూర్తితో తీయడం కానీ, ప్రజలకి అందుబాటులో ఉండడం కానీ, ఆయన ఒక డిప్యూటీ స్పీకర్గా ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉండి కూడా చాలా బిజీ షెడ్యూల్లో ఆయన వచ్చి ప్రజలతో తిరుగుతున్నారు, ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారు. రాబోయే రోజులు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కార్యక్రమాలు చేసి కూటమి ప్రభుత్వం 10-15 సంవత్సరాలు ఇలాగే ఆంధ్రప్రదేశ్లో ఉండి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు నారా చంద్రబాబు నాయుడు గారు.